పని పాట లేకపోతే సరే పొరంబోకు నాయాలంతా చెంత చెత్త చేసిపోయినా చూడు. కోడిని కొయ్యిద్దని అక్కడ ఎన్నో మాట చెప్తున్నాను. ఆ దేవుడు శిక్షించాలి దొంగ నా కొడుకుని. బుద్ధి ఉంటాయి కదా. అమ్మ నేను పుట్టినారా లేకపోతే ఎవరికైనా పుట్టినారా వాళ్ళు? అర్ధరాత్రి కోడిని పోసిపోయినారు. రక్తం అంతా గడ్డగడ్డగా అట్టట్టే ఉంది. ఇస్తాను 100 రూపాయలు కూడా ఇనే లేదు. మనుషులు ఛా ఎన్ని మాటలు చెప్పారా వాళ్ళకి? ఎవరు బాబాయ్? ఇంకెవరు? ఆ రాంబట్లపాలెం పొరంబోకు నాయాళ్ళు. ఆ పెద్దారామనుడు పోలిరాజు గారు వాటితో పాటు 2 వచ్చినారు. రాత్రి సరిగ్గా 1 గంటప్పుడు వచ్చా చూడు. అసింకంగా ఎంత గలీజ్ చేసిపోయినారు దొంగ నా కొడుకులా. ఎంతమంది వచ్చారు బాబాయ్? 3 వచ్చినారా బాయ్? అయ్యో పేదవనాయాలు. ఇక్కడ చూడ అబ్బాయి ఎంత ఆగం చేసినారా. మనుషుల దొంగ నా కొడుకుల వాళ్ళ మనుషులే వాళ్ళ అని కడుపు అనే తినే వాళ్ళ అసలు వాళ్ళకి బుద్ధి ఉందా? వాళ్ళు కోసుకుతున్న పుంజీకి లేవేనా బాబాయ్? అవునమ్మా అవునా బాయ్. ఇదే ఈ పుంజే. ఊరికాడున్న పోతురాస్తుల దగ్గర నుంచే వస్తున్నాను రా. అసలు నువ్వు ఇంతదవ్వనే అనుకోలేదురా. నేను ఈ పందెమే గెలవాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను గెలవాలనుకున్నావు. మేము నీతో ఎంతకాలం సరదాగా కోడి పందెం ఆడుతున్నాం అనుకున్నావు రా. కానీ నువ్వు దాన్ని సీరియస్గా తీసుకొని ఈడి బతుకు ఆగం చేసావు. నువ్వు చేసిన పని వల్ల ఈడి చెల్లెల జీవితం నాశనం అయిపోతుందిరా. పోరంబోకేదం చేసుకోబోతుందిరా. అంతా నీ వల్ల. రే మళ్ళీ ఈయన్ని కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటేరా. పదరాపోదాం. రే మళ్ళీ తప్పైపోయిందిరా. ఈ విషయం ముందే చెప్పాల్సింది. మీ ఇంట్లో దొంగతనం చేసింది మేమేరా. అరే మర్చిపోయాను, మీ తాతగారికి ఎప్పుడు తీరుస్తున్నావురా? మొన్న చూశాను పోయేలా ఉన్నా. తీరుద్దాంలేరా మామ, ఎప్పుడొకప్పుడు తీరుద్దాంలే. దానికి కూడా టైం వస్తుంది. కానీ ఎప్పుడో ఎందుకురా, ఈరోజు తీర్చేద్దాం తాతకోరిగా. ఎట్టరా తీర్చేది? ఆ మలిగాడు ఏదో కోడినావు కదా, ఆడింటికి పోయి ఈరోజు ఆ కోడి ఎత్తుకొచ్చేదా. ఆడుకోడు మనకెందుకురా, మన కాడ పుంజలేవా, మనం తినలేమా? మా తాత అడిగేది అట్ట ఇట్ట పుంజు కాదు, అది వేరు. వేరు లేదు, చెట్టు లేదు. తాతని పోతే మనం తిందాం పాపవా. ఏంద్రాయుడు మాట్లాడేది వద్దంటుంటే? రేయ్ నీకేం తెలుసురా, దొంగ కోడిని కొట్టి అది మల్లిగాని కోడిని కొట్టి తింటే దానికి కిక్కేవారు బా. రే వద్దురా సామి, వద్దు. వాడి పుంజు మనకెందుకు? తెలియదురా రే. సతీష్ అరే వినరా, వద్దురా అంటే వినరేంద్రా మీరు. కోడి చూడాల్సిందే మనం. నువ్వు పదరా రే రమేష్. లేదురా రే ముందు మెడకెళ్తారా. అది కోడికత్తి సూర్ పుంజు అయితే కాదురా. కోడి ఈక చూసి చెప్తారా అదే పుంజు? పోతురా తాత మీద ఒట్టే చెప్తున్నారా? మేము కోసిన పుంజు అయితే అది కాదురా. ఈ చేత్తో కోసారా? మేము కోసిన పుంజు అది కాదురా. ఎవడో కావాలనేది అంతా చేస్తున్నాడు. నా పుంజు నువ్వు వెతకెళ్ళా, మరైతే నా పుంజేమైందిరా? అసలు ఎవరెవరు వచ్చారా? ఈడు, నేను, సతీష్ గారు, ఇంకెవరు వస్తారా? రేయ్
మరి సతీష్ గారు ఏడ్రా? అరే ఆ 2 రోజుల నుంచి కనిపించట్లేదురా. రే సతిగా నా పుంజాడ్రా? నీ పుంజు నాకే తెలుసు. రేయ్ ఓల్ రాజు గారు మొత్తం చెప్పాడు. పుంజ ఎక్కడ పెట్టావో మర్యాదగా చెప్పు. రే నీ పుంజు గురించి నాకు తెలియదు. ఇక్కడ నుంచి దబ్బే. ఇట్టా చెప్పాడ్రా? రారా నా పోడా. వదులురా. చెప్పరా? నీ అబ్బా మళ్ళీగా చేస్తారా? చెప్పరా నా కొడక? చెప్పు చెప్పు నా కొడక, ఎక్కరా నా పుంజు? చెప్పరా? చెప్పు చెప్పరా నా కొడక, చంపుతా లేకపోతే. ఎక్కరా నా పుంజు? రే మళ్ళీ ఆ రాత్రి నీ పుంజుని మేము తీసుకొని వెళ్తుంటే ఆ పుంజు జారిపోయిందిరా. దాన్ని వెతుకుతా నేను వెళ్తుంటే ఆడి చేతిలో ఆ పుంజు ఉందిరా. వాడు వేరే పుంజు నాకు ఇచ్చి ఆ పుంజును అమ్మి డబ్బులు ఇస్తా అన్నాడు రా. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు రా. ఆ తెల్లారే నాకు డబ్బులు ఇచ్చాడు రా. అప్పటి నుంచి నేను పోలరాజు వాళ్ళతో కూడా తిరగట్లేదురా. తమ్ముడు వయుండి నువ్వు ఇట్టా చేస్తావు అనుకోలేదురా. చెప్తున్నా కొడక, ఈడికి అన్యాయం చేయాలని ఎట్టా అనిపించిందిరా? అన్న ఇంత గొడవ అవుతుందని అనుకోలేదు. ఆ రోజు రాత్రి మీ ఇద్దరు పుంజుని తీసుకురావడం చూశానన్నా. నాకు డబ్బులు అవసరం ఉండి ఆ పుంజుని దొంగతనం చేశానన్నా. కానీ ఇంత గొడవ అవడం చూసి నీకు భయపడి చెప్పలేదన్నా. ఆ పుంజమైందిరా? ఎంత కమ్మేవురా? 80,000. 80,000 రా. తొందరగా కానీరా. రే గుత్తి అయ్యా, వీళ్ళొచ్చారా? ఏంట్రా ఇక్కడికి వచ్చారు? అన్నా మా ఓడికి తెలియక మా పుంజు ఇచ్చేశాడన్నా. మా పుంజు మాకు కావాలి, ఇచ్చేయండి అన్నా. నీ డబ్బులు ఎంత అయితే అంత ఇచ్చేస్తామన్నా. ఎవరిదరా పుంజు అసలా? అన్నా ఆ కోడికత్తి సూరిదన్నా. రే చూడరా, కోడికత్తి సూరిగాడి పుంజు నా దొడ్లోకి వస్తే వదిలిపెడతానారా? చంపేశా. రేయ్ చంపేశా. అరే చూడండి రా, కూడంట. రేయ్
గారి కోడి కావాలంట కొట్ట కొట్ట ఏయ్. ఏయ్. ఎరా దొరికిందా కోడి చంపేస్తా కోడి గీడన్నా ఉంటే చంపేస్తా నువ్వు తీసుకెళ్ళిన ఆ కోడి జాతి ఏంటో తెలుసా? తూర్పు జాతి. దాని విలువేంటో తెలుసా? 5 లక్షలు. నువ్వు నన్ను కొట్టినప్పుడే అర్థమైందిరా నా పుంజు బతికే ఉందని. 20,000 పుంజుని చంపేసి 30,000 ఇవ్వడం కాదురా. అయినా నువ్వు చేసేది వ్యాపారమే కదా. 5 లక్షల పుంజిని ఎట్టా చంపుతావురా? నా పుంజు ఎక్కడ్రా? రే హరి లే దా. లే సత్తి లేరా. రే మన పుంజు దొరికేసిందిరా. ఎవరా మళ్ళీ కోడిపోయిన దానికి వెళ్దామా? ఇంకా నా లైఫ్లో పందెం జోలికి వెళ్ళండిరా మామ. ఈ దెబ్బతో నేను మానేస్తారా బాబు? ఏమ్మా రేవతి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నా అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఎక్కడున్నావు అన్నయ్య? పొలంలో ఉన్నా. పొలం ఎలా ఉంది? పంట బానే ఉందమ్మా. మొన్ననే 2 ఎకరాలు తీసుకున్నా. కర్లపాలెం సంబంధం ఏమైంది అన్నయ్య? అది ఓకే అయిపోయిందమ్మా. నీకే ముందు చెప్దాం అనుకున్నాను. కాల్ చేసి చెప్దాం అనుకునే లోపు నువ్వే కాల్ చేసావు. అవునా? పండగకి రాలేదేంటమ్మా? బావుగారు కుదరలేదన్నయ్య. ఎలాగో తొందరలో నీ పెళ్ళుంది కదా, అప్పుడు అందరం వస్తాంగా అన్నయ్య. సరే సరే, మరి ఇంకేంటమ్మా అయితే? అంతా హ్యాపీ అన్నయ్య. సరేనమ్మా, ఇంటికెళ్ళి అమ్మతో కాల్ చేయిస్తానే. అలాగే అన్నయ్య.
ఏ మళ్ళీ ఏం బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నావా? బాగున్నారు అందరూ? సరే బాబాయ్ అయితే బాబాయ్ మూపూరుకు 1 మంది ఇవ్వండి. మొన్న ఇచ్చిన మందునా అదొద్దు, మరి ఇంకేం కావాలి? HCN 50 mg ఒకటి ఇవ్వండి. రే ఆ పక్కన ఉంది ఎవరా? గుడ్, ఇది తీసుకో. ఇది కాదు బాబాయ్, HCN 50 mg ఉంది కదా, అది ఇవ్వండి. దానికన్నా ఇదే బాగా పనిచేస్తుంది. మళ్ళీ పోయినసారి కూడా ఇదే మందు కొట్టాను బాబాయ్, ఇది పురుగులు నేను చంపలేదు. పిలుస్తాను బాబాయ్. ఉంటాను బాబాయ్. సరే సరే. పదరా మామ. వీడు చాలా మారిపోయాడు రా. అవునరా, ఈడ నాన్నలా కాకుండా చాలా మంచిగా అయిపోయాడు రా. వీడి చెల్లికి మంచి సంబంధం కూడా తెచ్చాడు రా.